హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ 3వ కార్తీక సోమవార శుభాకాంక్షలండి. ఆ శివకేశవుల అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మార్నింగ్ 4కే నిద్ర లేచా అండి. లేచి ఇల్లంతా ఇలా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత మాప్ పెట్టుకున్నా అండి. మాప్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం చూసుకున్నామంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మాప్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇంటి ముందు కూడా మాకు కొంచెం ప్లేస్ ఉంటుందండి, అక్కడ కూడా ఊడ్చి మాప్ పెట్టి ముగ్గునైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే పూజ కోసం అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నా అండి. ఇక్కడైతే నేను తులసమ్మకు అలాగే ఉసిరి చెట్టుకు ఇద్దరిని కలిపే పూజ చేసుకుంటున్నా అండి. మొన్న క్షీరాబ్ది ద్వాదశికి తెచ్చాను కదండి ఉసిరి మొక్కను, అప్పటి నుంచి ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నా అండి. ఇక్కడైతే పసుపు రాసి అలాగే కుంకుమతో బియ్యపిండితో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. తులసమ్మకి అలాగే ఉసిరి చెట్టుకి బొట్లు పెట్టుకొని ఇక్కడైతే 365 ఒత్తుల్ని వెలిగిద్దాం అని చెప్పి, నాకైతే పౌర్ణమి రోజు వీలు అవ్వలేదండి. అందుకని చెప్పి ఈరోజు అయితే వెలిగించుకుందామని చెప్పి ఒక పెద్ద ప్రమిదనైతే తీసుకొని ఆ ప్రమిదకు కూడా పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టుకున్నా అండి. ఈ కొత్త ప్రమిదల్ని ఏవైనా సరే మనం ఒక రోజంతా వాటర్లో నానబెట్టి ఉంచాలండి, లేదంటే ఆయిల్ అయితే ఎక్కువ లాగేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఒకరోజు మొత్తం నైట్ మొత్తం వాటర్లో నానబెట్టేసి తర్వాత ఆరబెట్టుకొని ఆ తర్వాత యూస్ చేసుకున్నామంటే ఆయిల్ అయితే ఎక్కువ లాగదండి. కొత్తవి కదా, అందుకని చెప్పి ఇక్కడైతే ఇదిగోండి కుంకుమ అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టేసుకున్నా అండి. ఇక్కడైతే ఇదిగోండి ఒక పీటను తీసుకొని పీటకు కూడా పసుపు రాసి పీట పైన కూడా బియ్యం పిండితో ముగ్గునైతే పెట్టుకొని అక్కడ తులసమ్మను ఉసిరి చెట్టుని అయితే పెట్టుకొని దీపాలన్నీ అయితే అలా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చి తులసి చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర కూడా బియ్యం పిండితో ఒక ముగ్గునైతే వేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇలా పైన పూలు చల్లి ఆ పూల పైన ఇలా దీపాలను అయితే పెట్టుకున్నా అండి. అన్నీ ఫస్ట్ దీపాలను అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకొని ఆ తర్వాత వాకిట్లో కూడా అటు ఇటు 2 దీపాలను అయితే పెట్టుకున్నా అండి. ఇక్కడ పూజ కోసం చూసారా నేను అన్నీ అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను. నా పూజ మొత్తం 5:30కి అంతా అయిపోయిందండి. ఇదిగోండి అమ్మవారికి తాంబూలం అలాగే ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని దీపాలను మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను 365 ఒత్తులు వెలిగిస్తున్నా కదండి, అవి కూడా ఒక పెద్ద ప్రమిదలో అయితే పెట్టుకున్నాను. ఈ 365 ఒత్తులను కూడా నేను ముందు రోజు రాత్రే నానబెట్టేసి ఉంచుకున్నా అండి. నువ్వుల నూనెలో అయితే నానబెట్టేసి ఉంచాను. మనం అప్పటికప్పుడు కనుక వెలిగించామంటే ఒక్కొక్కసారి త్వరగా కొండెక్కేస్తాయి. అందుకని చెప్పి ముందు రోజే నానబెట్టుకున్నామంటే దీపాలు అనేవి చక్కగా వెలుగుతాయండి. ఇదిగోండి అన్ని దీపాలను అయితే వెలిగించుకొని ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేసుకొని ఆ తర్వాత కార్తీక దామోదరునికి కూడా పూజ చేసుకున్న తర్వాత 365 ఒత్తులను అయితే వెలిగించుకున్నానండి. ఈ పూజ అంతా 5:30కి అంతా ఫినిష్ అయిపోయింది. ఇక ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా పూజా మందిరంని ఇలా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాను. పూలతో అలంకరించి శంకుచక్ర దీపాలను అయితే పెట్టుకున్నా అండి. ఈరోజు శంకుచక్ర దీపాలు అయితే దీపారాధన చేసుకున్నాను. అలాగే ఇంట్లో ఉంటుంది కదండి స్టవ్ దగ్గర రోలు, మనం పచ్చడి చేసుకునే రోల్ దగ్గర, బీరువా దగ్గర, ఇంట్లో ఎక్కడైనా ఈశాన్యం మూలు ఉంటే అక్కడంతా కూడా నేనైతే ఈ కార్తీక సోమవారం రోజైతే అన్ని చోట్ల అయితే దీపాలను అయితే పెట్టుకున్నా అండి. దీపాలను పెట్టేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో గణపతి గుడి ఉంటుందండి. గణపతి గుడికి అయితే వెళ్ళి అక్కడ గణపతిని దర్శనం చేసుకొని గణపతి గుడికి పక్కనే ఇట్లా చెట్టు కింద శివలింగం ఉంటుందండి. శివలింగానికి కూడా అభిషేకం చేసుకొని గుళ్ళో కూడా దీపాలు అయితే వెలిగించి దర్శనం చేసుకొని వచ్చా అండి. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 6:30 అయిపోయింది. అప్పటికే
నా పూజ మొత్తం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఆ రోజు మండే మొత్తం ఉపవాసం ఉన్నా అండి. ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ కోసం ఇక్కడైతే నక్షత్ర దీపాలను వెలిగిద్దామని చెప్పి 27 దీపాలనైతే పిండి దీపాలనైతే రెడీ చేసుకున్నానండి. ఈ పిండి దీపాలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా అలాగే క్రాకులు ఉంటాయి కదండి, క్రాకులు రాకుండా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అలాగే నువ్వుల నూనె 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి సాయంత్రం కాదులేండి, నక్షత్రాలు వచ్చిన తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే ఇలా నక్షత్ర దీపాలను అయితే వెలిగించుకున్నానండి. ఇవి మనం గుళ్ళో కూడా వెలిగించవచ్చు, కానీ నాకు గుడికి వెళ్ళడానికి వీలవ్వలేదని చెప్పి ఇలా ఇంట్లోనే పెట్టుకున్నాను. నేనైతే స్వీట్ పొంగల్ అయితే ప్రసాదంగా చేసి అలాగే నైవేద్యం పెట్టి నేను కూడా కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నా అండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.